గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారుగా మరొక 27 అవుట్కట్స్ అంటే ఓఆర్ఆర్ పరిధిలో ఉన్న ఔటర్ రింగ్ రోడ్ లిమిట్స్లో మొత్తానికి ఉన్న అన్ని మున్సిపాలిటీని కూడా కలుపుకొనే గ్రేటర్ హైదరాబాద్ని విస్తరించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ విధమైన నిర్ణయం తీసుకుంటున్నారు. సుమారుగా 27 మున్సిపాలిటీను మరొక్కసారి గ్రేటర్ హైదరాబాద్లో కలపబోతున్నారు. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ జనాభా 1,15,00,000గా ఉంది. ఆ మున్సిపాలిటీలు కూడా చేరితే అధికారికంగా ఈజీగా 1,30,00,000 దాటే అధికారిక జనాభా అవబోతుంది. బట్ అనధికారంగా అయితే ఒక్క హైదరాబాద్ నగర జిహెచ్ఎంసీ పరిధిలోనే 1.5 crore వరకు జనాభా ఉన్నట్టుగా అనధికార లెక్కల ప్రకారం మనకు తెలుస్తుంది. సో ఒక్కసారి ఇక్కడ చూస్తే ప్రణాళికాబద్ధంగా అభివృద్ధికి ఆస్కారం ఉంటుంది అన్న ప్రభుత్వం కోర్ ఏరియాతో పాటు శివారు మున్సిపాలిటీల అభివృద్ధి, ఏదైతే అవుట్కట్స్లో ఉన్న మున్సిపాలిటీలు ఉన్నాయో లైక్ అమీన్పూర్ మున్సిపాలిటీ లాంటివన్నీ కూడా అభివృద్ధి చెందడానికి అవుట్కట్స్లో, అంటే అటు వెస్ట్ వైపు, ఇటు ఈస్ట్ వైపు ఉప్పలకు సంబంధించి, అలాగే సౌత్ వైపు, నార్త్, మొత్తం మీద అన్ని శివార్లో ఉండే అన్ని కలిపి ఓఆర్ఆర్ పరిధిలో మొత్తానికి గ్రేటర్ హైదరాబాద్ కలిపేయాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో శివారు మున్సిపాలిటీలు కూడా అభివృద్ధి చెందితే పరిపాలన నియంత్రణ ఏకీకృతం చేయడం, అభివృద్ధి అసమానతలు తగ్గించడం, మౌలిక సదుపాయాల కల్పన, ఆస్తి పన్ను ద్వారా ఆదాయం పెంచుకునే వెసులుబాటు, భారీ కార్పొరేషన్ ఏర్పాటుతో నగరమంతా ఒకే తరహా పాలన ఉంటుందన్న అభిప్రాయం. అంటే ఇప్పుడు కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే గ్రేటర్ హైదరాబాద్ అనేసరికి అంటే కార్పొరేషన్ అంతకు మించి కదా గ్రేటర్ అంటే. సో అక్కడుండే కంఫర్ట్స్, అక్కడుండే ఆ రోడ్లు వెడల్పు కానీ, ఆ ఇది రిచ్ లుక్ కానీ అందులో హైదరాబాద్లోకే కనిపిస్తుంది, హైదరాబాద్ అవుట్కట్స్లో ఉంటుంది. బట్ ఆ జిహెచ్ఎంసీ పరిధిలోకి రాకపోవడం వల్ల అక్కడెక్కడ చిన్న అభివృద్ధిలో వ్యత్యాసం కనబడే ఏదైతే ఉందో దాన్ని రూపుమాపడానికి ఈ విధంగా క్యాబినెట్ కమిటీ నిర్ణయం తీసుకుంది రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన. సో దాని విషయాలు ఒక్కసారిగా చూస్తే కోర్ సిటీకి శివార్ల మున్సిపాలిటీ అభివృద్ధి మధ్య భారీ వ్యత్యాసం ఉందని గుర్తించారు ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా. సో మొత్తం ఒకే తరహాలో అభివృద్ధి కోసం ఓఆర్ఆర్ పరిధిలోని దాన్ని ఆనుకొని ఉన్న 27 పురపాలక సంఘాలు, 27 మున్సిపాలిటీలు, అంటే నేను ఓఆర్ఆర్ చెప్పాను, ఓఆర్ఆర్ పైన బియాండ్ ది ఓఆర్ఆర్ కూడా ఆనుకొని ఉన్న మున్సిపాలిటీలన్నింటినీ కూడా తీసుకొచ్చి గ్రేటర్ హైదరాబాద్ని విస్తరించే కార్యక్రమంలో అభివృద్ధిని ఏకీకృతం చేయడానికే ఈ విధమైన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఇది 2026 ఫిబ్రవరి 10 తర్వాతే ఈ నిర్ణయం తీసుకుంటారు. దానివల్ల రూరల్ ఏరియాగా భావిస్తున్న అవుట్కట్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కసారిగా ట్యాక్సులు పెరిగిపోతాయి అనే ఉద్దేశంలో కూడా ఉన్నారు. బట్ అలా భయపడితే విస్తరణ అనేది విశ్వనగరంగా మార్చడం అనేది అసాధ్యం. సో కొన్ని మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. దీంట్లో భాగంగా ఈ విధమైన నిర్ణయం తీసుకుంది. అయితే జిహెచ్ఎంసీ విస్తరణతో మెట్రోపాలిటన్ రీజన్ పాలన సాగించడం, సమగ్ర మాస్టర్ ప్లాన్ అమలుకు వీలు, రవాణా సదుపాయం, ప్రజలకు మెరుగైన సేవలు, కాలుష్య నియంత్రణ, ప్రజా పెట్టుబడుల సమన్వయానికి వీలవుతుంది. ఇదంతా కూడా విస్తరణకి ఎక్కడికెక్కడ సెజ్లు ఏర్పాటు చేసి విస్తరించే భాగంగా ఉంటుంది. కాకపోతే కాలుష్య నియంత్రణ మీద కాస్త దృష్టి సారిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఏదైతే అవుట్కట్స్ అనుకొని కొన్ని పరిశ్రమలకు పర్మిషన్ ఇచ్చిందో అవి అలా చుట్టూ ఇల్లు స్టార్ట్ అయ్యేసరికి అది నగరం మధ్యలో అయిపోయాయి. సో వాటిని బాబు మీరు దీన్ని కార్పొరేట్ ఆఫీసులుగాను, మార్కెటింగ్ ఆఫీసులుగాను యూటిలైజ్ చేసుకోండి, మీవేవైతే ప్లాంట్లు ఉన్నాయో మీరు అవుట్కట్స్కి వెళ్ళిపోండి. అవి అవుట్కట్స్ అంటే ఏ బాచుపల్లో లేదంటే ఇస్నాపూర్ వాటి వెళ్ళిపోతున్నాయి. అక్కడ వరకు కూడా విస్తరించేసరికి మళ్ళీ అక్కడి నుంచి వేరే దగ్గరికి వెళ్ళాలంటే అక్కడ కూడా ప్రభుత్వం జాగా ప్రపోజ్ చేయాలి, ప్రభుత్వమే దానికి అవకాశం కల్పించాలి. సో ఇప్పుడు అయ్యే పరిస్థితి కాదు. విస్తరించే భాగంగా ముందు జాగ్రత్తలు తీసుకునేవాడుగా కాలుష్య నియంత్రణకు సంబంధించి కూడా తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా దృష్టి సారించాలి. ఎందుకంటే ఢిల్లీలో ఉన్న కాలుష్యం బట్టి చూస్తే రకరకాల శ్వాసకోశ సంబంధ వ్యాధులు వస్తున్నాయి. రకరకాలుగా నిన్న ఒక సోషల్ మీడియాలో వైరల్ అయిన వార్త చూస్తే ఒక వ్యక్తి ఊపిరి పీల్చుకోవడానికి ఎంత ఇబ్బంది పడుతున్నాడో అది స్పష్టంగా అక్కడ ఆ వీడియోలో మనం చూడొచ్చు. సో ఢిల్లీ తర్వాత చాలా కాలుష్యంగా ఉండే హెచ్చరికల్లో హైదరాబాద్ కూడా 7వ ప్లేస్లో 8వ ప్లేస్లో ఉంది. ఢిల్లీ స్థాయికి వెళ్ళడానికి ఎన్నో ఏళ్ళు పట్టదు, కొద్ది ఏళ్ళలోనే ఈ పరిస్థితి వచ్చే అవకాశం ఉంది కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని మరొకసారి కోరుకుందాం.